ఈ దేశంలో హిందువులు ఎలా తయారంటే హౌస్ ఓన్లీ ఫర్ హిందూస్, ముస్లిమ్స్కి ఇవ్వము అని బోర్డు పెడుతున్నారంట. ఎంత మతోన్మాదం ఇది! ఒక సెక్యులర్ హిందువు ఏం చేశాడో ఏమయ్యిందో వినండి. అశోక్ కేసర్వాని అనే హిందూ ఇర్ఫాన్ అండ్ ఇమాన్కి ఇల్లు అద్దెకిచ్చాడు. అశోక్ వాళ్ళ 12 ఏళ్ల అబ్బాయి ఆయుష్ ఇర్ఫాన్ ఇమాన్ని అన్నా అని పిలిచి వాళ్ళతో స్నేహంగా ఉండేవాడు. కొద్ది రోజులకే డబ్బు విషయంలో ఓనర్కి టెనెంట్స్కి గొడవైంది. ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఇర్ఫాన్కి నచ్చలేదు. బైక్ నేర్పిస్తా అని ఆయుష్ని బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి 40 లక్షలు ఇస్తే వదిలేస్తామన్నారు. తండ్రి పోలీసులను ఆశ్రయించాడని తెలుసుకుని దారుణంగా ప్రాణం తీసి బాక్స్లో పెట్టి ఇంటి దగ్గరలో వదిలేసి వెళ్ళిపోయారు. అన్నా అని పిలిచిన 12 ఏళ్ల బాబు చేసిన తప్పు ఏంటి? ఒక సెక్యులర్ తండ్రి చేసిన పనికి కొడుకు బలైపోయాడు. జరిగింది యూపీ, షేర్ యోగిజీ ఉన్న రాష్ట్రం కాబట్టి ఒక్కడు ఎన్కౌంటర్లో పోయాడు, ఇంకొకడు తుపాకీ తూట్ల గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన శత్రుబోధ ఎంత ఇంపార్టెంట్, ఆయన హిందువులను కాపాడే నాయకులను ఎన్నుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని 2 విషయాలు చెప్తుంది. ఆ పిల్లాడికి శత్రుబోధ చేసుంటే, అరే అసలు సెక్యులర్ రోగం నుండి బయటపడి ఇల్లే అద్దెకి ఇవ్వకపోయి ఉంటే కొడుకు బతికేవాడు. శత్రుబోధ చేసి ఉంటే అన్నా అన్నా అని నమ్మి గొంతు కోయించుకునేవాడు కాదు. మనకి ఇల్లు ఇవ్వట్లేదు, ఇది మతోన్మాదం అని ఏడ్చే వాళ్ళంతా ఫస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆలోచించాలి. ఇంట్లో కార్లో AK-47లు డ్రగ్స్లు తయారు చేసుకుంటూ ప్రసాదంలో కలపడానికి విషం తయారు చేస్తుంటే ఇల్లులు అద్దెకి ఎలా ఇస్తారు? సమస్య ఎక్కడ ఉంది? ఇల్లు ఇవ్వని హిందువుల్లోనా, ప్రాణాలు తీస్తున్న అబ్దుల్లాలోనా? ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళు. సో మై డియర్ హిందూస్, 3S శత్రుబోధ జరగాలి. ఎవడు శత్రువు తెలుసుకోవాలి. శాస్త్రాలు చదవాలి. చదివితే దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ, శిష్ట రక్షణ, ధర్మో రక్షతి రక్షిత, ప్రతి దేవుడు ఎలా ఆయుధంతో వచ్చాడు, ఎవరిని వధించాడు, ఎందుకు చేశాడు, దేనికోసం చేశాడో తెలుసుకుంటాము. ధర్మరక్షణ అంటే ఏంటో తెలుసుకుంటాము. శస్త్రం పట్టడం నేర్చుకుంటాము. 3S శత్రుబోధ, శస్త్రం, శాస్త్రం, ఈ 3 మీ పిల్లలకి నేర్పించండి. అవేంటో చెప్పండి.